బీరకాయ అనే వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. అంత రుచిగా ఉంటుంది. చపాతీలోకైనా, రైస్‌లోకైనా, ముద్దలోకైనా ఎంత బాగుంటుందంటే వన్స్ మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు కూడా మళ్ళీ ఇలాగే చేస్తూ ఉంటారు. అంత బాగా ఉంటుంది. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల దాకా నూనె వేసి, నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి ఇవి బాగా చిటపటలాడుతున్నప్పుడు 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని మీడియం సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా వేయించుకొని ఇందులోకి కరివేపాకు, చిటికెడు పసుపును వేసేసుకొని మరొక నిమిషం వేయించుకోవాలి. ఉల్లిపాయ ఒక 50% ఫ్రై అయిపోతే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ముందుగానే లైట్‌గా తొక్కు తీసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి ఒక హాఫ్ కేజీ దాకా ఉంటాయండి. ఈ ముక్కల్ని ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపి ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఇదంతా బాగా కలిసేలా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మనకి కొద్దిగా వాటర్ ఊరింటుంది కాబట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టినా సరే మనకి అడుగు అంటుకోకుండా బీరకాయ ముక్కలు అనేది బాగా మెత్తబడతాయి. ఇందులోకి మీరు ఒక్క చుక్క కూడా వాటర్ వేయకండి. అలా వేశారంటే బీరకాయ రుచి అస్సలు బాగోదు. అందుకని నీళ్లు వేయకోకుండా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నారంటే బీరకాయల్లోంచి వాటర్ వస్తుంది. ఆ వాటరే మనకి ముక్కలు మెత్తబడడానికి సరిపోతాయి. చూడండి, బీరకాయ ముక్కలు బాగా మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు మూత పెట్టుకోకుండా వీటిని అలాగే వదిలేసి 2-3 నిమిషాలు ఉండనిచ్చారంటే బీరకాయలో నుంచి వచ్చిన వాటర్ పూర్తిగా ఇంకిపోతాయి. ఇవి ఇంకేలోపు మరొక పక్కన చిన్న పెనం పెట్టి అందులోకి ఒక 50 గ్రాముల దాకా వేరుశనగ విత్తనాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేయించండి. ఇవి బాగా వేగాక స్టవ్ మీద నుంచి దించి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసేసుకోండి. అలాగే 10 దాకా వెల్లుల్లి డబ్బులు వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేయండి. చూడండి ఇలా. మరీ మెత్తని పౌడర్లా కాకుండా అక్కడక్కడ వేరుశనగ విత్తనాలు పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేయండి. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన చేసేసుకోండి. చూడండి, ఈలోపు బీరకాయలో నుంచి ఊరిన వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ని వేయండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ముక్కలు వేసాం కదా. ఇప్పుడు మీకు ఎంత స్పైసీ కావాలో అంత చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ విత్తనాల పొడిని, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలుపుతూ ఒక 3 నిమిషాలు వేయించండి. ఎక్కువసేపు వేయించక్కర్లేదు. ఒక 3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఇది చపాతీలోకైనా, రైస్‌లోకైనా, ముద్దలోకైనా చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చు అండి. మరి మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.